గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు 1వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి, బంధువులతోటి, కుటుంబంతో ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన గొడవలు పెద్దదవుతాయి, జాగ్రత్త. అయితే మీలో చక్కని టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటుంది, చక్కని పోరాడే గుణం ఉంటుంది, నేర్చుకునే గుణం ఉంటుంది. కానీ దాని తగ్గ ఎదుగుదల అయితే కనపడటం లేదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఆర్థికంగా వ్యవహారం పడాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా పెట్టుబడులు పెట్టేద్దాం అనుకుంటారు వ్యాపారంలో, కానీ దానికి తగ్గ లాభాలు ఉన్నాయా లేదా చూసుకోకపోతే దెబ్బతింటారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు 1-10 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక బంధువర్గంతో, బంధువులతో చిన్న చిన్న మాట పట్టింపులు, తగాదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతోటి లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కొంచెం తీవ్ర ధన నష్టానికి దారితీసే పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి. ఏదైనా ఈ వారం అంతా కూడా సహనం, ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి. లేకపోతే కనుక అనుకున్నంత లాభాలు అయితే కనపడటం లేదు. అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ రెండు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రుణ వ్యవహారాలు సాగించుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు, పిల్లలు విపరీతంగా మిమ్మల్ని ఏదో ఒకటి కొనమనో, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళమనో, లేకపోతే వాళ్ళకి ఏదో కొన్ని రకాల కోరికలు మీ మీద పెట్టో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల యొక్క సంతోషానికి, సరదాలకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు, లేదా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, చదువుల కోసం, ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే చెడు స్నేహితులకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో విధి నిర్వహణ, బాధ్యత లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. అయితే ఈ వారం పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి, వ్యసనాల జోలికి వెళ్ళకండి, లేదా కొన్ని రకాల జోదపరమైనటువంటి ప్రక్రియల జోలికి వెళ్ళకండి. కష్టపడకుండా డబ్బులు రావాలని జోదం చేసిన, జోద ప్రక్రియలో డబ్బులు పెట్టినా, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే జాతకంలో బలం ఉంటే తప్ప ఇలాంటి ట్రేడింగ్లు, ఆకస్మిక ధనాలు యోగించవు. అందుకనే అవసరమైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. దాన్ని బట్టి మీ జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి అది మీకు యోగిస్తోందా లేదా దశ, దాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఎదరికి వెళుతూ ఉంటే మన జీవితంలో నష్టాలు ఉండవు, రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతారు మీరు. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూస్తామని తెలియజేస్తూ, ఇక ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఐటీ పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన కోరికలు పెరిగిపోతాయి. శారీరక కోరికలు, వ్యామోహాలు, వస్తువుల పట్ల వ్యామోహాలు, కనపడిందల్లా కొనేసుకోవాలనేటటువంటి అనిపించడాలు ఇవన్నీ మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, యంత్రాలు కొనేటప్పుడు, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు, గృహాలు, భూములు కొనుగోలు చేసేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించుకుని మాత్రమే డబ్బులు పెట్టుబడులు పెట్టండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగంలో చెప్పుకోలేనటువంటి కష్టము, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, మెంటల్ స్ట్రెస్ పెరగడాలు, ఉద్యోగం మారదామన్నా కుదరకపోవడము, అనేక రకాల వివాదాలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న, సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న, కుదిరినట్టే కుదిరి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు, ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయి దూరం జరిగే పరిస్థితులు, పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ముఖ్యంగా సమయానికి నిద్ర లేకపోవడము, సమయానికి తిండి తినకపోవడము, సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడం వల్ల మనస్తాపము, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య కూడా ఇరుగు పొరుగు వారి మధ్య సమస్యలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి కాబట్టి తదు జాగ్రత్త. ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మీద అనుమానపు ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం ప్రమాదానికి గురి చేస్తున్న జాగ్రత్త. వాహనాన్ని నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళ మీద కోపతాపావేశాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే స్నేహితుల వల్ల కూడా మీ జీవితంలో తప్పులు జరిగే అవకాశాలు, పాడయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలైనా సరే, పురుషులైనా సరే మీ స్నేహితులు మంచివాళ్ళైతేనే వాళ్ళతో స్నేహం చేయడం తప్ప లేకపోతే అనవసరంగా సమస్యలు కూడా తెచ్చుకుంటారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము ఇవన్నీ కూడా మీకు ఈ వారం తగదు. జాగ్రత్త. అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకునే పరిస్థితులు కనపడుతుంది. జాగ్రత్త. అలాగే నిద్ర సరిపోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. సమయానికి తినండి. అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. బయట ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు మానేయండి. లేకపోతే కనుక ఈ వారం అనారోగ్య సమస్యలకి దారితీసే పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక విద్యార్థులకి చదువుకుందామని కూర్చున్నా సరే ఏకాగ్రత లోపించడము, శ్రద్ధ పెట్టలేకపోవడము, సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. చాటింగ్లకి, దుష్ట స్నేహితులకి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటటువంటి పరిణామాలకి దూరంగా ఉండి చదువుకోవడానికి మాత్రం విద్యార్థులు ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి కొన్ని కారణాల వల్ల అనవసరమైనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. అకారణంగా తప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మానసికపరమైన రుగ్మతలు, మనసు పాడయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతోంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళతో రిలేషన్లో పెట్టుకోకండి. కొన్ని రకాల రిలేషన్లు దూరంగా ఉంచడానికి మాత్రం ప్రయత్నం చేయడం మంచిది. అపాయాలు కనపడుతున్నాయి, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, బ్లాక్మెయిల్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా కూడా మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతున్నాయి. స్త్రీలకి తత జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాల్లో ధనజర వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటి యంత్రాన్ని కనుక మీ వ్యాపారంలో పెట్టుకున్నట్లయితే మీకు విపరీతంగా ఐశ్వర్యం కనపడుతుంది. వ్యాపారాలు నష్టాలు రాకుండా ఉంటాయి. మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ యంత్రాన్ని మీకు పూజలు అవి చేసి పంపిస్తూ ఉంటాం. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఆ వ్యాపారం వల్ల మీకు చక్కని వ్యాపార లాభం కనపడుతుంది. ఏదేమైనా ఈ వారం వ్యాపారాలు చూసుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతున్నాయి. స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మొండి బాకాయలు, వేధింపులు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. చేద్దామనుకున్న పనులు ఏవి ఎదరికి వెళ్ళలేకపోవడము, అనుకున్నంత పెట్టుబడులు పెట్టలేకపోవడము మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలా భవిష్యత్తును అర్థం చేసుకోవడము లేదా మీ పోటీతత్వంతో చేసే వ్యాపారస్తులను కూడా అర్థం చేసుకోవడము చేసుకున్నట్లయితే ఈ వారం బాగుంటుంది. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.